నమస్తే, నేను ప్రియాంకారావు. కవిత రీసెంట్ గా పార్టీని అనౌన్స్ చేశారు. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. మరి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఏమని, పార్టీ ఉంటుందా లేదంటే పేరు మార్చేస్తారా అని. మరి ఈసీ పార్టీ అనౌన్స్ చేసిన 4 రోజులకే పేరుని మార్చే ప్రక్రియ మొదలు పెట్టేసింది. మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, ఏం జరగబోతుంది, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కవిత గారు పాపం ఏ ముహూర్తాన్న పార్టీని ఇలా అనౌన్స్ చేశారో అక్కడి నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు. ఇప్పుడు ఈసీ కూడా దానికి ఒక ఇదే అన్నట్టు టిఆర్ఎస్ పేరుని మార్చే ప్రక్రియ మొదలు పెట్టిందని ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదు అంటే పేరు మారిపోద్దా? ఇప్పుడు వార్త రావడం కాదు, ఆల్రెడీ ఆవిడే ట్వీట్ చేశారు. బా ఆవిడ అనౌన్స్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఏదైతే ఉందో ఆ పేరుని ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ మార్చేసింది పేరుని. సో ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఆవిడ పార్టీకి. ఆవిడ పార్టీ 28వ తారీఖున ఏమో అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఆ పేరుని మారుస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిగా మార్చిందంటే మార్చలా. ఎలా? టీఆర్ఎస్ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది ఆల్రెడీ రద్దు అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి రద్దు అయిపోయి బీఆర్ఎస్గా అవతరించింది. ఆ తర్వాత ఇప్పుడు కవిత గారు ఏం చెప్పారు? 28వ తారీఖున పార్టీ అనౌన్స్ చేస్తూ తెలంగాణ ఏం సేన పెట్టింది? రాష్ట్ర సేన. సమితి కాస్త సేన అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. అందుముందు తెలంగాణ రాష్ట్ర సమితి రద్దు అయింది. తెలంగాణ రాష్ట్ర సేన నా పార్టీ సింబల్, గుర్తు, పార్టీ పేరు వీటన్నిటి అనౌన్స్ చేసి ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్ర సేనని రద్దు చేసేసింది. రద్దు చేసేసి తెలంగాణ రక్షణ సేన అనే దాన్ని ఫైనల్ చేసింది. అంటే టిఆర్ఎస్ అబ్రివేషన్ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ అయితే అలానే ఉంది. టిఆర్ఎస్ అబ్రివేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అనేది ఫిక్స్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఒక విధంగా బంపర్ ఆఫర్ వచ్చారు కవితకి. బంపర్ ఆఫర్ కాదు, ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఎందుకు ట్విస్ట్ అంటే 28వ తారీఖు కంటే ముందు కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. టిఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీగా ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అవును సార్, చెప్పారు కదా. ఆ తర్వాత 25వ తారీఖు ఏమో వాళ్ళు అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారు. ఎవరు? మన కేంద్ర ఎన్నికల సంఘం అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసినప్పుడు సహజంగా అబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పి కవిత గారు ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్కడి నుంచి? బీఆర్ఎస్ పార్టీ నుంచి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చేసాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కీలకమైనటువంటి నేత, సికింద్రాబాద్కి సంబంధించినటువంటి నేత, కేంద్ర ఎన్నికల సంఘంలో ఉండేటువంటి ఒక అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేసి, మీరు పార్టీ ఫైనల్ చేసేటప్పుడు ఎలాంటి నామ్స్ని పాటిస్తారని చెప్పేసి ఆయన అడిగితే, మీరు ఫోన్ ద్వారా కాదు, ఇలాంటి విషయాలు మేము ఫోన్లో చెప్పము, మీరు అడగకూడదు, ఎలక్షన్ అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేసి మీరు అడగకూడదు, మీకు ఏదైనా కావాలంటే మీరు వచ్చి మీరు సమాచార హక్కు కింద మీరు అప్లై చేసుకోండి, మేము ఇస్తాము, అంతే తప్ప ఫోన్ ద్వారా మేము చెప్పమని చెప్పారని చెప్పి కూడా మనం ఒక వీడియో చేసాం. అంటే బీఆర్ఎస్ వైపు నుంచి కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్ర సేనని అయితే వైండప్ చేసి రక్షణ సేనని ఇచ్చింది. అంటే బహుశా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ వల్ల అదేమన్నా మార్చారా అనేది ఒకటైతే, జనరల్గా ఏంటంటే ఒక 5 పేర్లని అప్లికేషన్లో ఫిలప్ చేయాలి. ఈ 5 పేర్లలో మాకు ఒకటి ఇవ్వండి అని చెప్పి. ఓకే, అయితే కవిత గారు అప్లై చేసినటువంటి దాంట్లో పార్టీ పేరు ఫస్ట్ ఏమో తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి పేర్లతోటి ఫస్ట్ 2 పేర్లు ఉన్నాయట. తెలంగాణ జనజాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి ఏదో పెట్టారు 2. తెలంగాణ జాగృతి సొంత సంస్థ కాబట్టి ఆ పేరుతో వచ్చి 2 పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన. ఓకే, ఆ తర్వాత ఇంకో 3 పేర్లు, ఇట్లా 5 పేర్లు పెట్టారు. ఈ 5 పేర్లలో ఆవిడ ప్రకటించిన రాష్ట్ర సేన కాకుండా రక్షణ సేనను ఫైనల్ చేసింది ఎలక్షన్ కమిషన్. అసలు ఈవిడ వ్యూహాత్మక, ఇప్పుడు యాక్చువల్గా 25వ తారీఖున కాన్ఫరెన్స్ చేశారు, 28వ తారీఖున ఆవిడ అనౌన్స్ చేశారు. సో అంటే ఆవిడకి తెలిసే జరిగిందా ఇది? ఆవిడ కావాలని వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బోల్తా కొట్టించడానికి
ఈ పని చేశారా అనేది కూడా ఉంది. అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర సేన మీద కంప్లైంట్స్ వెళ్తాయి, అంతే కదా. కంప్లైంట్స్ వెళ్తే రాష్ట్ర సేన మీద వెళ్తాయి కదా, రక్షణ సేన మీద వెళ్ళవు కదా. కానీ రక్షణ సేన మీద వెళ్ళలేదు కాబట్టి రక్షణ సేన ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్. సో కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద సాధించినటువంటి ఒక విజయం కింద ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ అభిమానులు కోలెత్తిస్తున్నారు. దానికి తగ్గట్టు తెలంగాణ రక్షణ సేన అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ వికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బోడ జనార్దన్ గారని ఆయన ఏదో ఇప్పుడు పార్టీలో చేరుతున్నారంట. అంటే ఓటర్ కానీ లీడర్లు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు కవిత గారి దగ్గర. ఏ పార్టీ నుంచి వెళ్ళరు, ఇంకా బీజేపీ నుంచి వెళ్ళరు, కాంగ్రెస్ పార్టీ నుంచి కవిత గారి దగ్గరికి వెళ్ళరు. కవిత గారి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రతి ఓటరు బీఆర్ఎస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంకు, ప్రతి లీడరు బీఆర్ఎస్ పార్టీ మార్క్. అంటే ఎవరికి నష్టం ఉంటుంది? టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ మరి ఎవరు అనుకోలేం కవిత గారికి అని అంటే ఎలక్షన్ కమిషన్లో జరిగినటువంటి తతంగాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు రక్షణ ఉంది, ఈ రక్షణ పార్టీ వెనక వాళ్ళ రక్షణ ఉండి ఉంటుంది డెఫినెట్గా, లేకపోతే ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని వైండ్ అప్ చేసి బీఆర్ఎస్ పార్టీ మార్చి దానికి కారు సింబల్ తీసుకురావడానికి దాదాపు 5-6 నెలలు సతపోరారు. అనేక రకాలుగా ప్రయత్నం చేసి బీజేపీ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తుని తీసుకురాగలిగారు. అంత ఈజీ కాదు. సో కాబట్టి 2021 దాకా సంబంధాలు బాగానే ఉన్నాయి బీజేపీ పెద్దలతో గారికి, కేసీఆర్ గారికి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే 2018లో ముందస్తు ఎలక్షన్ జరిగింది, 2019లో జరగాల్సింది 18లో జరిగింది. 19లో జరిగినట్టే కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా కాదు డౌటే. అందుకే ఆయన ముందస్తు ఎలక్షన్కి వెళ్ళింది. ముందస్తు ఎలక్షన్కి వెళ్ళడానికి కారణం ఎవరు సహకరించారు? బీజేపీ పెద్దలు. అప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉంటే ఢిల్లీలో ఏదైనా సాధ్యమే, ఎలక్షన్ కమిషన్ అయినా అనేది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఎన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసిన బీఆర్ఎస్ వైపు నుంచి, ఇప్పుడు టీఆర్ఎస్ అయితే ఇచ్చారు కదా, తెలంగాణ రక్షణ సేన ఇచ్చారు కదా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలా మందికి బహుశా ఇది అంతగా తెలిసి ఉండకపోవచ్చు, నేను తెలంగాణ వీటిలోనే ఒక జర్నలిస్ట్ నేను ఇంటర్వ్యూ చేశాను. అతను చెప్పింది ఏంటంటే, ఈ తెలంగాణ రక్షణ సేన అనేది ఒకటి పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఒక మూమెంట్లో నాకు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. మరి ఆ తెలంగాణ రక్షణ సేన ఈ సేన రెండు ఒకటేనా కాదని నాకైతే స్పష్టత లేదు. కానీ నా ఇంటర్వ్యూలో దాదాపు 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం 3 years బ్యాక్ అనుకుంటా, నాకు తెలంగాణ జర్నలిస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ, అది రాజకీయ పార్టీ కాదు. ఈ ఉద్యమ సంస్థకు వచ్చినటువంటి ఆస్తులు ఇవన్నీ ఇది ఇక్కడ జలవిహార్ అదేదో ఉంది కదా తెలంగాణ భవన్, అప్పట్లో జలసౌధం ఏదనేవాళ్ళు. తెలంగాణ భవన్ కానీ, లేదంటే కోకాపేటలో ప్రభుత్వం ఇచ్చిన భూములు కానీ, లేదంటే జిల్లాల్లో ఉండేటువంటి పార్టీ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులు కానీ, లేదంటే దానికి ఖాతాలో ఉన్న 700 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు కానీ, అది మొత్తం తెలంగాణ సంపద అని ఆయన చెప్పాడు. ఎందుకు? అది స్వచ్ఛంద సంస్థ, ఒక సంస్థ, అది ఉద్యమ సంస్థ. ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది, అందుకు విరాళాలు వచ్చి పడ్డాయి. కాబట్టి అదంతా కూడా తెలంగాణ పౌరులకు సంబంధించిన సంపద. దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తెలంగాణ రక్షణ సేనగా ఏర్పడతాము. ఈ రక్షణ సేన ఏర్పడి ఆ మొత్తం ఆస్తుల్ని మేము స్వాధీనం చేసుకొని తెలంగాణ ప్రజలకి మేము అంకితం చేస్తామని చెప్పి ఆ ఎలక్షన్లో ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పారు ఆయన. బహుశా ఆ రక్షణ సేన ఈ రక్షణ సేన ఒకటేనా అనేది స్పష్టత రావాలంటే తెలంగాణ వీటల్లో ఎవరైతే ఉన్నారో ఆయన కవిత గారి పక్కన కనుక కనిపిస్తే మనం బహుశా మనం అదే ఇదే అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.